ఒక ఎరా స్టార్ట్ అయింది. కమ్‌బ్యాక్ సీజన్ ఫర్ బాలకృష్ణ సింహాతో మళ్ళీ. ఒకప్పుడు చేసేవి ఒక రకమైన ట్రోలింగ్ లేకపోతే ఎంజాయ్ చేసే సినిమాలు చూసినా కూడా సింహ నుంచి బాలయ్య సినిమాలు బికేమ్ సంథింగ్ ఎల్స్. సో ఆ బోయపాటి ఇంకా బాలకృష్ణ కాంబినేషన్ అంతా ఎలా ఉండేదంటే వాళ్ళిద్దరు కలిసి ఒక సినిమా చేస్తారు, అది పిచ్చ హిట్ అయిపోద్ది. ఆ తర్వాత ఇద్దరు వేరే రూట్ లోకి వెళ్ళిపోతారు, వేరే వాళ్ళతో చేసి మళ్ళీ వస్తారు ఒక కాంబినేషన్ లాగా, మళ్ళీ అది హిట్ అవుతుంది. సో ఇలా వస్తున్న దాంట్లో ఆ ట్రెండ్ ని బ్రేక్ చేసింది ఏంటి అంటే భగవంత్ కేసరి ఒక మంచి ఏజ్ తగ్గట్టు క్యారెక్టర్ వేయించేసి ఆ, లేనిపోని క్రింజ్ లాంటివి పెట్టకుండా చాలా బాగా తీశారు. భగవంత్ కేసరి వాజ్ వెరీ గుడ్ బ్రేక్. డాకు నేను అలానే మెయిన్లీ బికాస్ నాట్ జస్ట్ బాలే బట్ బికాస్ ఆఫ్ బాబీ కొలి. బాబీ కొలి ఏంటంటే ఇప్పుడు మెయిన్ స్ట్రీమ్ లో ఉన్న హీరోస్ తో కొంచెం సెన్సిబుల్ గా సినిమాలు తీస్తున్నాడు కాబట్టి కొంచెం బాగుంటుందని ఎక్స్పెక్టేషన్ తో నేను వెళ్ళాను. కానీ అంటే సినిమా బాగానే ఉంది బ్రో. ఐఎమ్ కంప్లీట్లీ ఓకే విత్ ద మూవీ. కాకపోతే ఏంటంటే కొన్ని పార్ట్స్ ఎలా ఉంటాయంటే అబ్బా ఇప్పుడు ఇది చూడాలా ఈ సినిమాలో అని చెప్పేసి కొంచెం ఇరిటేషన్ ఉంటది అనమాట. దట్ ద హోల్ ఎలిమెంట్ ఆఫ్ అంటే టాకింగ్ వాట్ అబౌట్ ఇస్ వాట్ ద కైండ్ ఆఫ్ హీరోయిన్. వాట్ కైండ్ ఆఫ్ పార్ట్స్, వాట్ కైండ్ అదే ఆఫ్ పార్ట్స్? లైక్ ఇప్పుడు బాలకృష్ణ సినిమాలో ఒక 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 ట్రెడిషన్ ఉంది. ట్రెడిషనో ట్రెండో నాకు తెలియదు కానీ బాలకృష్ణ సినిమాలో మాత్రమే వర్తిస్తుంది. ఏంటంటే ఏ సినిమాలో కూడా బాలకృష్ణ హీరోయిన్ వెంట పడడు. ఎప్పుడైనా హీరోయినే బాలకృష్ణ చూసి మెస్మరైజ్ అయిపోతూ ఉంటది. ఇంక్లూడింగ్ కత్రినా కైఫ్ ఫ్రమ్ అల్లరి పిడుగు, అప్పటి నుంచే ఉంది అదంతా. సో ఎప్పుడు కూడా బాలకృష్ణ అల్లరి నువ్వు చెప్పావు చూడు ఒక ఎరా అని, ఆ ఎరాని వదిలేయి, అది వేరు. ఇప్పుడు సరే ఇప్పుడు ఇప్పుడు కూడా లేటెస్ట్ యా యా కంబ్యాక్ ఎరా ఇప్పుడు అన్నావు చూడు, ఇప్పుడు ఈ ఎరా గురించి మాట్లాడదాం. ఇప్పుడు ఈ కంబ్యాక్ ఎరాలో కూడా బాలకృష్ణ ఎప్పుడు కూడా ఏ హీరోయిన్ వెంట పడడు. ఎలాంటి రొమాన్సింగ్ ఉండదు. ఓన్లీ హీరోయిన్స్ మాత్రమే బాలకృష్ణ వెంట పడుతూ ఉంటారు. హీరోయిన్స్ మాత్రమే ఊహించుకున్నప్పుడు ఒక మంచి డ్యూయట్ వస్తుంది, లేకపోతే కమెడియన్స్ ఊహించుకుంటారు. ఇవే రెండు ఉంటాయి తప్ప బాలకృష్ణ ఆల్వేస్ మెయింటైన్స్ దట్ స్టేజ్ అనమాట. సో ఈ సినిమాలో కూడా ఏ లెజెండ్ లో, లెజెండ్ లో దేర్ ఇస్, అంటే ఓకే యూ, నువ్వు కంటిన్యూ. వీ హ్యావ్ బాలయ్య బాబు ఆల్సో జస్ట్ ఫర్ ఫన్ గోయింగ్ అరౌండ్ హీరోయిన్స్ అండ్ ఆల్ ఉన్నాయిలే సినిమాలు, కానీ ఈ గత వచ్చిన రెండు మూడు సినిమాల్లో లేవు. లాస్ట్ రెండు యా సినిమాలే నేను అంటే భగవత్ కేసరి అయితే కేసరిలో చాలా కూడా, మంచిగా తీశారు. యా భగవంత్ కేసరిలో కూడా దే విల్ ఫ్లోటింగ్ లైట్లీ కదా, జస్ట్ లైక్ అ ఫ్రెండ్లీ ఫ్లర్ట్ లాగా ఉంటది కదా కాన్వర్జేషన్, అది ఉంటది. ఈ సినిమాలో బేసిక్ గా ఆ అంతే, ఈ సినిమాలో ఊర్వశి గురించి మాట్లాడుతున్నాం అంతే కదా నువ్వు. నేనేమంటున్నాను అంటే బ్రో, ఒక మంచి స్టోరీని తీస్తున్నప్పుడు అలాంటి అనవసరమైన కమర్షియల్ ఎలిమెంట్స్ పెట్టడం దీనికి ఎవరు పట్టించుకోవట్లేదు బ్రో. అది బాలకృష్ణ దబ్బడి దిబ్బడి సాంగ్ నో, ఎవరు వి వాంట్ పట్టించుకోవట్లేదు. ఇట్, వి నీడ్, వి నీడ్ ఇట్